తవ్వే కొద్దీ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు అక్రమాల డొంక తవ్వకాలు ఇప్పట్లో తేలుతాయా లేదా అని అనిపిస్తుంది. నోట్ల కట్టల మాదిరిగా బినామీల పేర్లు బయటపడుతున్నాయి. ఇన్ని అక్రమాలకు అంతేకాదు పెద్దల అండదండలు లేకుండా జరగవనే అనుమానాలు తొలి నుంచి ఉన్నాయి. ఈ అనుమానాలు నిజమయ్యేలా విచారణలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. శివబాలకృష్ణ అక్రమాలు ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. మొత్తంగా చూస్తే శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ కీలక దశకు చేర్చుకుంది. అతనిచ్చిన స్టేట్మెంట్, దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం ఐఏఎస్లో అరవింద్ కుమార్, నవీన్ మిట్టల్కు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఐఏఎస్లకు కూడా నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఏసీబీ. అంతేకాదు నవీన్ మిట్టల్ భూదందాలపై కూడా ఏసీబీ గురిపెట్టింది. అయితే నెల రోజులుగా అరవింద్ కుమార్ హైదరాబాద్ లో లేరు. అరవింద్ కుమార్ తో కలిసి శివబాలకృష్ణ డబుల్ డీల్ సెట్ చేసినట్లు సమాచారం. ఎంఏయూడీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ఉండగా అదే విభాగంలో డైరెక్టర్ హోదాలో బాలకృష్ణ పనిచేశారు. ఒకే ఫైళ్లను ఇద్దరు 2 సార్లు 2 హోదాల్లో పరిశీలించి డబుల్ ఇన్కమ్ పొందినట్లు విచారణలో తేలింది. డీటీసీపీ, జీహెచ్ఎంసీలలో కూడా అరవింద్ కుమార్ తో కలిసి డైరెక్టర్లు ఫైల్స్ క్లియర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీసీపీ విచారణపై అధికారులు దృష్టి సారించారు. శివబాలకృష్ణ కేసులో ఏసీబీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన డబ్బును సీజ్ చేసింది. ఆ ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ 2,70,00,000 రూపాయలు చెల్లించారు. ఆ డబ్బును ఏసీబీ సీజ్ చేసింది. ఇక ఆయన ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే దానిపై ఏసీబీ ఫోకస్ చేసింది. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన ఆస్తులపై ఆరా తీస్తున్నారు.